షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసా. వాళ్ళు 1 డే టైం అడుగుతున్నారు. అసలు ఒక్క హెడ్లైట్ కి 1 డే అంట. జస్ట్ లేబర్ చార్జెస్, కన్జ్యూమర్ చార్జెస్ అని చెప్పి 300 దొబ్బారు. ఏదో ఒకటి దొబ్బారుగా. అసలు హెడ్ ల్యాంప్ ఎందుకు పోతుందో అర్థమే కాదు. అన్ని వెహికల్స్కి హెడ్ ల్యాంప్ పోతుందంట. మరి హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. నా బండి హెడ్లైట్ పోయింది. ఏమో లోపల ఒక పార్ట్ లూజ్ అయినట్టుంది. అది సరిగా హై బీమ్ కొడుతుంటే సరిగ్గా వస్తలేదు. పార్ట్ ఆర్డర్ పెట్టించా లాస్ట్ 50 days బ్యాక్ అనుకుంటా. వెళ్ళి ఆర్డర్ చెప్పే వాళ్ళకి వాళ్ళు పార్ట్ ఆర్డర్ పెడతా అన్నారు. 50 days తర్వాత రమ్మన్నారు. కాల్ చేస్తారు. ఇవాళ రమ్మన్నారు, తీసుకెళ్తున్నా. ఎక్స్చేంజ్ చేస్తారంట. అక్కడికి వెళ్ళాక చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఈరోజు చేస్తారా, ఇప్పుడే ఇస్తారా, ఈవినింగ్ అవుద్దా తెలియదు మనకి. తొందరగా వేస్తే అయిపోతుంది. ఒక 1/2 hour 1 hourలో చేసేస్తారేమో. లేదంటే సాయంత్రం రమ్మంటారు. మరి వెళ్ళొచ్చు ముందరికి తొందరగా. నువ్వు వెళ్ళు. ఎందుకు ఇట్లా అది లైట్ పోయిందని అడిగితే అన్ని వెహికల్స్కి అలాగే అవుతుందన్నారు వాళ్ళు. సో మనీ అవసరం లేదు, వారంటీలో మనకి ఎక్స్చేంజ్ అయిపోతుంది. కాకపోతే లేబర్ ఛార్జెస్ వేస్తారు. అది ఉంటుంది. ఎంత ఫ్రీ, ఎంత వారంటీ ఉన్నా లేబర్ ఛార్జెస్ దొబ్బుతారు మంచిగా. ఓకే, ఆల్మోస్ట్ వచ్చేసాం. ఇక్కడ బంజారాహిల్స్ ఎంఎల్ఏ కాలనీ, జావా సర్వీసింగ్ సెంటర్, షోరూమ్ ఉంది, సర్వీసింగ్ సెంటర్ రెండును. వీడియో రికార్డ్ చేసుకున్నామా ఇక్కడ. ఇప్పుడే ఓపెన్ చేస్తారు అనుకుంటా. లోహిత్ మీరే కదండి? అది హెడ్లైట్ తీసుకొచ్చాను నేను. అది చేంజ్ చేస్తున్నారు కదా. పోయింది ఇక్కడ. ఇది ఎక్కడ పోయిందంటే ఇక్కడ, ఇది కిందికి వచ్చేసింది. దీనివల్ల సరిగా రావట్లేదు అనమాట. ఆఫ్ చేసేయండి. సేమ్ నా బండి ఉంది లోపల, ఎఫ్జే కొత్తది అనుకుంటా. జగదీష్ ఎప్పుడు ఇస్తారండి? ఈవినింగ్ ఇచ్చేస్తారా? 1 day. ఒక లైట్కి 1 day ఎందుకండి? ఒక లైటే కదా. చేయండి మ్యాక్సిమం. ఓకే రైట్. స్లిప్ ఇచ్చారు, 1 day అంటున్నారు. ఒక్క హెడ్లైట్ చేంజ్ చేయడానికి 1 day అంట. మరి ఏం చేస్తారు అర్థమే కాదు. షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసా. వాళ్ళు 1 day టైం అడుగుతున్నారు. అసలు ఒక్క హెడ్లైట్ కి 1 day అంట. చూద్దాం మరి ఎంత టైం పడుతుంది. తొందరగా ఏమని చెప్పా కానీ మరి ఎంతసేపు పడుతుందో తెలియదు. అది ఇక్కడే జావా షోరూమ్ అనమాట. బంజారాహిల్స్ నుంచి, బంజారాహిల్స్లో ఉంటుంది ఎంఎల్ఏ కాలనీ. ఇచ్చేసా ఇప్పుడైతే. వెహికల్ లోపల ఉంది. ఈవినింగ్ కాల్ చేస్తున్నారు. అవుతే ఈవినింగ్ కాల్ చేస్తారు, లేదంటే రేపు మార్నింగ్ రావాల్సి. ఓకే, మనం ఇంకా మళ్ళీ ల్యాబ్కి వెళ్ళిపోదాం. ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని పోవాలి. ర్యాపిడో కంటే ఊబర్లో తక్కువ ఉంటుంది నాకు తెలిసి. ఊబర్ 400 MB ఏంట్రా? ఇదే బాధ ఐఫోన్ తీసుకుంటే. 50-60 MB ఉంటుంది ఆండ్రాయిడ్ ఫోన్ తీసుకుంటే. ఇది 444 MB, 1/2 GB. ఓకే, కెప్టెన్ డ్రైవింగ్. అరగంట పడుతుంది అక్కడికి వెళ్ళే వరకు. బాగుంది. ఇంకా కూర్చుంటే మంచిగా రోజు ఎప్పుడు బండి అప్పుడప్పుడు ఇంకా కూడా కూర్చొని ఎంజాయ్ చేయాలి. జావా షోరూమ్, సర్వీసింగ్ సెంటర్ కూడా. దీని నుంచి ఇక్కడికి రావడానికి 1.5 kilometer యూటర్న్. ఎండ ఇచ్చి పడేస్తుంది. అసలు ఏం చేస్తున్నారు ఇల్లు? ఈ చెట్లని కొట్టేశారు. ఏంటో మరి. ఆడ పెద్ద బొక్క పెట్టారు, అక్కడ పెట్టినట్టే. పంజాగుట్ట సైడ్ పెట్టినట్టే ఇటు సైడ్ పెద్ద బొక్క పెట్టి అక్కడ పిల్లర్ ఉంది. ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ ఎట్లా వస్తుంది? ఇది కేబీఆర్ పార్కు. పొద్దునప్పుడు ఎటు నుంచే వెళ్తాను నేను. ఖాళీగా ఉంటుంది రోడ్. అసలు 70-80 వెళ్ళిపోవచ్చు ఈ రోడ్లో ఈజీగా. మంచిగా వెళ్ళిపోతుంది. ఖాళీ ఎంటీ రోడ్. ఇప్పుడు ఎంత ట్రాఫిక్ ఉంది. ఈ బండి ఏం బండి ఇది? NS. చాలా హైట్లో ఉంది వెనకాల. అసలు నాకు ఫస్ట్ రోడ్లో కూర్చున్న ఫీలింగ్ వస్తుంది. ఇంత ఇట్లా ఇదో చూడండి. ఈడ మొత్తం చెట్లు కొట్టేశారు. స్టాచ్యూ ఉన్నది లేపేశారు. ఇక్కడ గుంత పెట్టారు. పిల్లర్ ఉందా లోపల? లేదు. ఇక్కడ మొత్తం గుంతే ఉంది లోపల. కొట్టు 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 కొట్టు. చల్లగా హాయ్. ఇట్లా మంచిగా చాలా వెదర్ మంచిగా ఉంటే మనకు అనుకూలంగా ఎంత దూరం అని వెళ్ళిపోవచ్చు రైడింగ్ చేసుకుంటా. ఎన్నిసార్లు పడుతుంది ఆ సిగ్నలు? పరుగులు. తెల్లారిందంటే జీవితం కోసం పరుగులు తీయడమే. వాడు కాళ్ళే పోతున్నాడు. అమ్మ, మెయిన్ రోడ్ నుంచి వెళ్ళి గల్లీలోకి వచ్చినామంటే హాయిగా ఉంటుంది.
ఇక్కడ ఆపేసి ముందు. డన్. ఓకే, థ్యాంక్ యూ భయ్య. మంచి రైడింగ్ చేశారు, డీసెంట్గా ఉంది రైడింగ్, బాగా చేశాడు. హార్ష్ రైడింగ్ లేదు, మంచి రైడింగ్ ఇస్తాం. చేసాం. ఎస్, ఐ ఫెల్ట్ సేఫ్. డన్. రైట్, అయిపోయింది. ఇంకా హెడ్లైట్ వేసారంట, కాల్ చేశారు, వచ్చేసాను ఇప్పుడే షోరూమ్ దగ్గరికి. జస్ట్ లేబర్ చార్జెస్, కన్జ్యూమర్ చార్జెస్ అని చెప్పి 300 దొబ్బారు. లైట్ అయితే వారంటీలో వచ్చింది, చార్జెస్ అంట 354 రూపీస్ ఏదో ఒకటి దొబ్బారుగా. లైట్ అయితే వేసారు, కొత్త పార్ట్ ఇది, కొత్త పార్ట్ ఎక్స్చేంజ్ చేస్తారు. బాగానే పడుతుంది, ఇస్తుందాం ఒకసారి. లైట్ సెట్ అయిపోయింది. లైట్ ఇంటికి వెళ్ళిపోదాం, పని అయిపోయినట్టే. లైట్ అయితే సెట్ అయిపోయింది. అసలు హెడ్ ల్యాంప్ ఎందుకు పోతుందో అర్థమే కాదు. అన్ని వెహికల్స్కి హెడ్ ల్యాంప్ పోతుందంట, మరి ఎందుకు పోతుందో ఏమో. ఓకే, ఇంటికి వెళ్ళిపోదాం ఇంకా. సీ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్. బై బై.